ఒకటి రెండు కాదు, 25 ఏళ్ల నాటి పగ. తన తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఇతడే అన్నటువంటి ప్రతీకారణం ఇన్నాళ్లకు ఇప్పుడు కక్ష తీర్చుకున్నాడు. అదెలా? ఇంతకీ ఆ హత్య జరిగిందెక్కడ? ఆ వివరాలేంటి? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాగల్లు గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది. ఆ హత్య చేసింది అభిలాష్ అనే 30 ఏళ్ల యువకుడు కాగా హతమయ్యింది ఇదిగో ఇతడు. పేరు కోటయ్య, 64 ఏళ్ల వయసు గలవాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఏఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళ మీద కానీ, ఈ మందు విచ్చలవిడిగా మందు తెచ్చి అమ్ముతున్నారు ఏళ్ళ మీద కానీ తమరు దృష్టి పెట్టి చర్య తీసుకు. 5 రోజుల క్రితం అభిలాష్ తండ్రి చనిపోయారు. అంత్యక్రియల కోసం తిరిగి గ్రామానికొచ్చింది అభిలాష్ తల్లి. దీంతో రగిలిపోయాడు అభిలాష్. తన పాత పగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇందుకు కారణమేంటంటే 25 సంవత్సరాల క్రితం కోటయ్యకు తన తల్లికి ఉన్న వివాహేతర సంబంధం. ఈ విషయం తెలిసిన తండ్రి తన తల్లిని ఆనాడే దూరం పెట్టాడు. ఇందువల్ల అభిలాష్ తల్లి లేకుండానే బతకాల్సొచ్చింది. అంటే తాను తల్లిదండ్రుల ఉమ్మడి ప్రేమకు దూరం కావటానికి కోటయ్యే మెయిన్ రీజన్. తాను ఇన్నాళ్ల పాటు నరకం అనుభవించటానికి కారకుడు కూడా కోటయ్యే. తన తండ్రి కట్టే ఒక పక్క కాలుతుంటే తన గుండె కూడా సరిగ్గా అలాగే ఎవరో పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు భగభగలాడిపోయింది. దీంతో అతడి టార్గెట్ ఫిక్స్ అయింది. కోటయ్యే తాను ఇన్నాళ్ల పాటు దారుణమైన జీవితం గడపటానికి కారణం కాబట్టి అతన్ని కడతీర్చాలన్న గట్టి నిర్ణయానికొచ్చాడు. కోటుగా మందు కొట్టిన అభిలాష్ అరుగు మీద ప్రశాంతంగా కూర్చున్న కోటయ్యపై ఒక్కసారిగా కత్తిదాడి చేశాడు. విచక్షణ రహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి కోటయ్య ప్రాణాలు వదలక అభిలాష్ కత్తి చేతబట్టి ఊళ్ళో హల్చల్ చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టు తన ఇంటికెళ్లిపోయాడు. ఈ దారుణాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు కంప్లైంట్ చేయగా వారు ఘటనా స్థలానికొచ్చి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అభిలాష్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. పాత కక్షల కారణంగా హత్య జరిగినట్టు నిర్ధారించారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.